హాయ్ అండి, అందరికీ హ్యాపీ బోనాలు. మా స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ ఎలా చేశారో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. పోతురాజులని, అమ్మవారని చక్కగా టీచర్స్ అందరూ కూడా పసుపు రంగు, ఎరుపు రంగు చీరలతో అలంకరించుకొని స్కూల్లో సందడిగా బోనాల పండుగను జరుపుకున్నాము. స్కూల్లో ముందుగానే చక్కగా వేపాకులు అందరూ కలిసి ఐక్యమత్యంగా అమ్మవారికి వేపాకుల మాలను కడుతున్నారు. అలాగే మరొక టీచరు ఆ బోనాన్ని రెడీ చేస్తుంది. అమ్మవారికి బోనంతో ఉన్న కలశాన్ని పసుపు కుంకుమతో అందంగా అలంకారం చేస్తుంది. ఇదిగోనండి, ఇదే ఇలా అలంకారం చేసిన బోనం. దీనిని తీసుకొని గుడికి తీసుకెళ్ళారు బోనాన్ని చేసి. అలాగే స్కూల్లో పిల్లలకి బోనాలు సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూపించడానికి ఇలా ఫ్లెక్సీ రూపంలో బోనాలు ప్రత్యేకతను వేసి అలా డెకరేషన్ చేశారు. ఇక్కడ ఏంటనుకుంటున్నారా, వీళ్ళు ఆయమ్మలు పాలు మరియు బెల్లముతో డ్రై ఫ్రూట్స్తో వీళ్ళు అమ్మవారికి రుచిగా శుచిగా నైవేద్యాన్ని ఎంతో భక్తితో సంతోషంతో చేస్తున్నారు. అందరికీ కూడా పిల్లలకు, పేరెంట్స్కి ఇలాంటివి 2-3 గిన్నెల పాయసాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారండి. ఎంత స్టాఫ్ ఉన్నారు, ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆయమ్మ చూడండి ఎంత సంతోషంగా, నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను. సో ఇదిగో అని చెప్పేసి ప్రసాదంలో వేసేవన్నీ కూడా ఎంతో సంతోషంగా చూపిస్తుంది. అలాగే పిల్లలు డాన్సులు చేస్తున్నారు. అందరూ టీచర్స్ కలిసి ఇలా చక్కగా భోజనం కూడా చేశామండి. మేడం హాయ్ చెప్పండి.
అందరూ కలిసి బోనాలు పండగను ఎంతో సంతోషంగా ఇలా బంతి భోజనం బంధువుల ఇళ్ళల్లో కూడా చేయట్లేదు. అలాంటిది మా పాఠశాలలో చక్కగా బంతి భోజనాన్ని చేసాము అందరము.